సో, అయితే ఇక్కడ మీరు చాలా మందికి లైక్ మహేష్ బాబు గారవ్వచ్చు, ప్రభాస్ గారవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారవ్వచ్చు, అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారవ్వచ్చు. సో, ఇంతమంది స్టార్స్‌కి మీరు వర్క్ చేస్తున్నారు, చేశారు అండ్ చేస్తూనే ఉంటారు ఫర్దర్‌గా గూడా. సో, ఆ ఆడియన్స్ అందరికి, వాళ్ళ ఫ్యాన్స్ అందరికి సో, నవంబర్ 7న 'ఫీనిక్స్' మూవీ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి, యూ వాంట్ సే ఎనీ వన్ లైనర్ ఆర్ వన్ థింగ్ టు ద తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? From Telugu audience, generally I'm saying like we are trying to do something new, and there is a 25 boys హ్మ్. entering their future also there, and they put their heart and soul, like చాలా కష్టపడ్డారు. పిక్చర్ కూడా బాగానే వచ్చింది, అక్కడ కూడా మంచి రిజల్ట్ అదే. దొరికింది. అది ఆడియన్స్ ఆయన సపోర్ట్లు ఇస్తే, ఆయనకు నచ్చితే సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. డెఫినెట్లీ దే విల్ ఎంకరేజ్. యాక్చువల్లీ మీ స్టంట్స్, మీ 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 కొరియోగ్రఫీ పీపుల్ హ్యావ్ ఐ మీన్ చాలా ఫ్యాన్స్ మీకు. అంటే మీరు చేసే వర్క్‌కి వీటన్నిటికి గూడా. అండ్ మీరు ఇప్పటికి 20 ఇయర్స్ అయిపోయిందా ఇండస్ట్రీకొచ్చి? 25 ఇయర్స్ అవుతుందా? 32 32 ఇయర్స్. 32 ఇయర్స్ ఇండస్ట్రీలో అంటే ఇంకా ఐ థింక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గూడా అసలు నాట్ ఈవెన్ ఎ డే యూ హావ్ ఐ మీన్ ఒక మంచి లైఫ్ లేదు. ఎవ్రీ డే స్టంట్ రిస్క్, 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 రిస్క్. సో, రిస్క్‌తో కూడుకున్న వర్క్ మీది. అండ్ ఇప్పుడు కొంచెం డైరెక్షన్ సైడ్ ఇదంతా ఫర్దర్ నెక్స్ట్ ఏంటి డైరెక్షన్స్ ఉన్నాయా? ఆ మాట పోతుంది, డిస్కషన్ జరుగుతుంది. ఓహ్! అండ్ లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్. అదెవరితో అనుకుంటున్నారు? ఇప్పుడంటే విజయ్ సేతుపతి గారి కొడుకు. నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? మేబీ బిగ్ హీరో ఆర్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఫ్యూచర్ సూన్ యూ విల్ కమ్ టు నో. సో, విజయ్ గారు లాస్ట్ ఫిల్మ్ ఇప్పుడు 'జననాయకన్' చేస్తున్నారు మీరు. విజయ్ గారితోటి ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ మీరు వర్క్ చేస్తున్నారు. 'మెర్సల్ బిగిల్', అసలు బిగిల్, 'మెర్సల్ కత్తి, బిగిల్', 'కత్తి'. సో, ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటది? అండ్ మీతో అంటే మీరు చెప్పినప్పుడు కావచ్చు, చేసేటప్పుడు కావచ్చు, ఆయనకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది. ఎలా ఉంటది ఆయనతో ఇంటరాక్షన్ మీకు? ఇంట్రాక్షన్ మతలబ్ యా, హీఈస్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ గాయ్, అండ్ వెరీ ఫోకస్డ్. అండ్ వాట్ ఎవర్ మనం చేస్తే అండ్ పక్కన ఒక దూరం నుండి చూసుకుంటూ ఉంటారు. అండ్ వెరీ ఫోకస్డ్, అదే వెరీ ఫోకస్డ్. అండ్ మనకి ఏం కావాలో స్టైల్ అని దేల్ క్యారీ దేర్ ఓన్, లైక్ ఆల్ ద యాక్టర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ కరిష్మా, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అదన్నీ ఆయనకు తెలుసు, అది ఆయన చేసుకుంటారు. బట్ స్టిల్ మనకి ఫైట్ మన రిహర్సల్ చేస్తున్నప్పుడు, అది కంపోజ్ చేస్తున్నప్పుడు he'll watch from there. He'll అబ్జర్వ్ కదా observe ఎక్కువ. there, and he won't do much rehearsal. You don't feel, but he'll do rehearsal. But it's look like he's walking the street. Aram se he walk through. Like that he does, because దూరం నుంచే అన్ని చూస్తారు ఎలా జరుగుతుంది, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఇది ఏంటిది అన్ని చూస్తే then when he comes to set, when he come to on the spot, he walk through slowly. He doesn't put so much effort to do the rehearsal. Slowly he walks like generally he's walking somewhere. అలానే ఉంటుంది చూడండి, క్యాజువల్‌గా. క్యాజువల్గా. అంటే అది వచ్చి టేక్ అన్నప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీ మంచి గ్రేట్ అబ్జర్వర్ అనుకోవచ్చు. వెరీ గుడ్ అబ్జర్వర్. దట్స్ హౌ ఐ లవ్ ద వే టు. మీరు నంబా అంటున్నారు, ఫ్రెండ్ అని అంటారని అన్నారు కదా. ఇప్పుడు అంటే రీసెంట్ హీ కేమ్ టు పాలిటిక్స్ అండ్ హీ వాంట్ సర్వ్ పీపుల్ ఇదంతా కదా. అబ్జర్వ్ మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ యాజ్ ఏ మీరు వర్క్ చేసిన పర్సన్, ఇప్పుడు ఈ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్, ఇదంతా ప్రజలకు ఒక సేవ చేయాలి ఇదంతా. See, whoever comes to politics, they are coming to do good for the people only. Whoever it is, that's the people coming to, the persons like him, whoever, if they are coming to do good thing, we should definitely encourage him and welcome him. So I think he should do best. అయితే ఈ ప్రాసెస్ ముందే దేవరా కూడా వర్క్ చేశారు కదా మీరు. అంటే ఎన్టీఆర్ గారితోటి 'జనతా గ్యారేజ్' అవ్వచ్చు, చాలా ఫిల్మ్స్ 'జైలవకుశ' ఇలా చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దేవరా పర్టికులర్లీ అది ఒక స్టోరీతో పాటు లైక్ యాక్షన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న ఫిల్మ్. Correct. మీకు అంటే ఆ వర్క్ చేసేటప్పుడు వాట్ యూ హ్యావ్ ఎనీ మెమరీస్ విత్ ఎన్టీఆర్ గారు? No, like before. దేవరాలో ఒక సాంగ్ వస్తుంది, నీ మీద కూర్చొని డాన్స్ చేసేది. అది మీరు కాదు, అది మీరు కాదా? I did the fight, ship action. షిప్ ఫైట్ ఉంటుంది, అన్ని 1-2 ఫైట్స్ చేశాను. బట్ నాట్ ఓన్లీ దేవరా, ఐ డిడ్ జైలవకుశ, బిఫోర్ దట్ జనతా గ్యారేజ్, అండ్ far before that, I was associate, I was assistant of Stunt Shiva Master garu. I worked with him ఆదిలో I was associate, కంపోజ్ అన్ని చేసాం కదా. అప్పుడు when we used to do lot of works, I do a glass breaks and all that, he also does the glass breaks and all. You see that Adi, he breaks the glasses. I got shocked actually, like generally we don't accept the actors to do the glass breaks.
He's in the shot, he did that, breaks the glass, pat, pat, pat. We got shocked actually. You know. So I know him from since మాది Adi. సో ఇప్పటికి హీ చేంజ్డ్ ఆర్ హీ No, he's still energy. He's become more energetic Hmm. guy. I did recently War 2. And he does all the shots, even a cable, everything he does himself. Own. బట్ నేను విన్నది యాక్చువల్లీ హీ విల్ ఇన్ష్యూర్ మోర్ ఇన్ ద సెట్స్ ఐ డోంట్ నో వై బట్ మెనీ ఆఫ్ న్యూసెస్ విల్ కమ్ లైక్ ఎన్టీఆర్ గాట్ సమ్ ఇంజురీ ఇష్యూస్